వెల్కమ్ టు మాస్ టీవీ. జీడి పిక్కల ఫ్యాక్టరీ తెరిపించాలని కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏలేశ్వరం మండలం చిన్నింపేట జీడిపక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని కార్మికులు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఆ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు చెక్కల రాజ్కుమార్, రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ గత 15 రోజులుగా అనేక విధాల ఆందోళన నిర్వహిస్తున్న యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ కనీసం చర్యలు కూడా జరపలేదని ఆరోపించారు. 24 గ్రామాలకు చెందిన 409 మంది కార్మికుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి వీరబాబు, కె చక్రధర్, ఎం చంటి, భాగ్యలక్ష్మి, సిహెచ్ గోవింద్, టి దేవి, బి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఓకే 409 మంది వర్కర్స్ సార్ అర్థాంతంగా మూసివేయడంలో రోడ్డు పడ్డారు సార్. మేము ఇది నమ్ముకొని ఇది ఉంటుందని కంపెనీ ఇళ్ళ మీద లోన్లు కట్టి తెచ్చుకొని మేము ఎన్నో అప్పులు చేసుకుని బ్యాంక్ లోన్ కట్టి తెచ్చుకున్నాం సార్. అర్థాంతంగా మూసేస్తారు. దానికి ఏమీ చెప్పలేదు. మీటింగ్ అని చెప్తామని చెప్పి కూడా మాకు గేట్ తాళాలు వేసేసిన తర్వాత యాజమాన్యం ఏం పట్టించుకుంటుంది సార్. ఇప్పుడు 409 కుటుంబాలు రోడ్డు పడ్డాయి సార్. వాళ్ళతో 17 రోజులు మేము విధంగా ధర్నా చేసినా సరే యాజమాన్యం ఇంత కూడా స్పందించలేదండి. మాది ఏలేశ్వరం మండలం ఏంటి, చిన్నింపేట ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట గ్రామం దగ్గర ఇంటర్ స్నాక్ క్యాష్యూ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక చెన్నై ఓనర్షిప్లో ఉన్నటువంటి కంపెనీ గత 15 రోజుల నుంచి అర్ధాంతరంగా కార్మికులకి, ప్రభుత్వానికి, అధికారులకి, స్థానిక ప్రజాప్రతినిధులకి సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. అర్ధాంతరంగా మూసేసిన తర్వాత ఉదయం పొద్దున్నే ఉద్యోగానికి వచ్చినటువంటి 409 మంది కార్మికులకి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయారు. 24 గ్రామాల నుంచి 409 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ మూసేస్తే ఇప్పటికీ జిల్లా కార్మిక శాఖ అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికులు ధర్నా చేస్తుంటే చేసుకోండి, రోడ్డుకి ఆందోళన చేస్తున్నారో చేసుకోండి, తప్పితే మేము పరిశ్రమను తెరిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి యంత్రాంగం తెలియజేస్తూ ఉంది. ముడి సరుకు దొరకటం లేదనేటువంటి ఒక అబద్ధపు కారణంతో ఇవాళ పరిశ్రమని మూసేసి ఇవాళ కార్మికులను రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం లాభాపేక్ష వల్లే మళ్ళీ భవిష్యత్తులో ఇది కనుక ప్రభుత్వం యాజమాన్యం కనుక తెరవకపోతే ఆ పరిశ్రమని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని 409 మంది కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించుకుని ఒకవేళ వాడు నడపలేకపోతే ఇంకొక యజమానికి అమ్ముకునైనా దాన్ని నడిపించేటువంటి పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆ రకంగా కార్మికులకు ఉపాధి కాపాడడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, జరుగుతుంది ఒకటి. 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి పేపర్లో ప్రకటనలు కనబడుతున్నాయి, టీవీల్లో ప్రచారం కనబడుతుంది. వాస్తవానికి పరిశ్రమలు మూసేసి రోడ్డును పడిపోయే కార్మికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని తక్షణం పరిశ్రమను తెరిపించాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి. సార్ చిన్నింపేట గ్రామం సార్, దాంట్లోనే 409 మంది కార్మికులు ఉన్నారు సార్. 409 మంది కార్మికులమే కాకుండా 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డాయి సార్. దాని గురించి వెంటనే గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు న్యాయం కల్పించాలని కోరుకుంటున్నాం.